కంకటాల సేల్లో షాపింగ్ కోసం వెళ్ళకపోయినా షాపింగ్ చేయకుండా ఎవరైనా వస్తారు. డేస్ బ్యాక్ అంటే సేల్ స్టార్ట్ అయిన రోజు వెళ్ళుంటే నేను డెఫినెట్ గా ఆ కుర్తీ మిస్ అయ్యి ఉండేదాన్ని కాదేమో అనిపించింది. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టఫ్ బై రమ్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో మన వైజాగ్ స్పెషల్ కంకటాల సేల్ని నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. మన వైజాగ్లో ఇప్పుడు కంకటాల 60% యాన్యువల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో చాలా వరకు అందరూ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కంప్లీట్ ఇయర్కి కావాల్సిన షాపింగ్ అంతా ఈ సేల్లో చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి ఒక సేల్ అప్డేట్ని, ఇక్కడ కలెక్షన్ని ఈరోజు మనం ఎలా ఉంది ఈ ఇయర్ అనేది చూసేద్దాము. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను యాక్చువల్గా సేల్ స్టార్ట్ అయిన థర్డ్ డే వచ్చానమాట. 15th నుంచి సేల్ స్టార్ట్ అయితే నేను 17th వచ్చానమాట. నేను కొంచెం సేల్కి లేట్ అయ్యాను. సో వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్లో వర్క్ బ్లౌజెస్తో సేల్ అయితే కనిపించింది అనమాట. సో ఇక్కడ మనకి వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా 300 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 295 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వర్క్ ప్యాటర్న్స్, ఇంకా టిష్యూలో, ఇంకా పట్టు టైప్లో, హాఫ్ పట్టులో, ఇలా డిఫరెంట్ మెటీరియల్స్తో వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం సేల్ పెట్టేటప్పుడు ఈ ప్యాటర్న్ ఆఫ్ బ్లౌజెస్ అన్నీ కూడా మేము తీసుకున్నాము, మా పిన్ని తీసుకుంది. అండ్ ఇందులో మనకి గోల్డ్, ఓన్లీ గోల్డ్ కలర్లో కావాలన్నా, ఇంకా మనకి డ్యూయల్ షేడ్లో వర్క్ కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి దాటి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ రెడీమేడ్ బ్లౌజెస్లో ఇంకా మనకి వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని స్టిఫ్గా చాలా గట్టిగా ఉన్నట్టు అనిపించింది. ఇది మాత్రం చాలా లైట్ వెయిట్తో సింపుల్గా క్యారీ చేయడానికి ఈజీగా అనిపించింది. ఫస్ట్ మీకు చూపించింది అయితే మాత్రం ఏదో చాలా స్టిఫ్గా అనిపించింది. నాకైతే అంత స్టిఫ్ మెటీరియల్స్ అస్సలు నచ్చవు. మనకు ఆన్లైన్లో చాలా వరకు దొరికేవి అంత స్టిఫ్ ప్యాటర్న్ ఆఫ్ క్లాత్లో ఉంటాయి అన్నమాట. కొంచెం చూసుకొని తీసుకోవాలి. స్టిఫ్ మెటీరియల్వి కంఫర్టబుల్గా ఉండవు. వీటిలో మనకి డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్లో కూడా ఉన్నాయి. బోట్ నెక్లో, లేదంటే నార్మల్ నెక్లో, ఇంకా హై నెక్లో, డీప్ నెక్లో, ఇలా డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్లో కూడా ఉన్నాయి. సో ఇది చూడండి, బనారస్ బ్లౌజ్ అని చక్క 225 రూపీస్కే ఉంది. అండ్ ఇది వచ్చేసి కుర్తీ అనమాట. ఈ కుర్తీ 400 రూపీస్ అలా పడుతుంది అనమాట. సో 365 రూపీస్. అండ్ నేను మా కజిన్ పెళ్ళికి, ఒక అమ్మాయి పెళ్ళికి ఇదే సేమ్ సారీ తీసుకున్నాం. 2000 రూపీస్ చేంజ్ పడింది అనుకుంటా. సో ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు ఆఫర్లో 1298 రూపీస్ పడుతుంది అనమాట. సో ఆఫర్ కాబట్టి మంచి మంచి డీల్స్లో ఉన్నాయి. సో మీరు ఎవరన్నా ఒక వెడ్డింగ్ షాపింగ్ కానీ, లేదంటే ఒక ఫెస్టివల్లో ఒక ఫంక్షన్ షాపింగ్ కానీ చేయాలంటే రిటర్న్ గిఫ్ట్స్ కూడా సారీస్ చాలా బాగున్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి కంచిలో ఇమిటేషన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇవి చూపిస్తున్నవి ఇవి ప్యూర్ పట్టు అనమాట, ప్యూర్ కంచి పట్టు సారీస్. వీటిలో ప్రైస్ ఎలా ఉంది అనేది కూడా చూసేద్దాం. ఇవన్నీ మనకి 4000, 5000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఒక్కొక్కటి 16,000-17,000 కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి కంచిపట్టు పైన వర్క్ అనమాట. ఇవి ప్యూర్ కంచిపట్టే, కాకపోతే అవుట్డేటెడ్ కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు. అండ్ ఇది చూడండి, ఇది వచ్చేసి ప్యూర్ కంచిపట్టు పైన వర్క్ వస్తుంది అనమాట. కాకపోతే ఇవి ఏంటంటే అవుట్డేటెడ్ ప్యాటర్న్స్ కాబట్టి 3000కి 4000కి అలా వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ ఇవి చూస్తే ఇవి మనకి సెమీ పట్టు టైప్లో సారీస్ అనమాట. 3000 రూపీస్ ఆ సారీ పడుతుంది ఇప్పుడు ఆఫర్స్లో. చూడ్డానికి శారీ ఫోల్డింగ్ అది కూడా చాలా బాగుంది. అంటే మనకి ప్యూర్ పట్టు శారీస్ అలా అయితే మంచి ఫోల్డింగ్తో వస్తాయి, అలా ఉన్నాయన్నమాట. కొన్ని ఫోల్డింగ్స్ పట్టు ఉంటాయి కదా. అండ్ ఇది కూడా చూడండి, ఇది వచ్చేసి మీనాకారి పట్టులో, కంచి మీనాకారిలో ప్యూర్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 9500. సో ఇవి ఒకప్పుడు మంచిగా ట్రెండ్ అయిన శారీస్ అనమాట. కాకపోతే ఇప్పుడు సేల్లో చాలా రీజనబుల్గా వచ్చేస్తున్నాయి మనకి. ఇది టిష్యూలో అనమాట. సో ఇలాంటి కలెక్షన్ చాలానే ఉంది. సో చూడండి, ఇవంతా కూడా మంచి పేస్టల్ షేడ్స్లో ఈ కంచి టిష్యూ సారీస్, ఇలా ఇమిటేషన్ సారీస్ కొన్ని, ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. అండ్ ఈ సారీ అయితే నాకు భలే నచ్చింది. బార్డర్ చూడండి ఎంత బాగుంది. వచ్చేసి అండర్ 2000 అనమాట.
ఇప్పటి వరకు మనం చూసింది ఫస్ట్ ఫ్లోర్లో కలెక్షన్. ఇప్పుడు నుంచి అంతా సెకండ్ ఫ్లోర్ కలెక్షన్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో కంచుపట్టు సెమీ కంచుపట్టు శారీస్ ఉంటాయి. అండ్ సెకండ్ ఫ్లోర్లో కొంచెం ఫ్యాన్సీ టైప్లో శారీస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఈ మధ్య బోర్డర్లెస్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఈ శారీ అయితే చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ జస్ట్ 2000 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీ బనారస్ ఇది సాహితీకి మేము తీసాం ఒకసారి. ఇది ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 6000 ఉందన్నమాట. మీరు ఎవరైనా హల్దీ కోసం చూస్తుంటే ఇదైతే పర్ఫెక్ట్ శారీ అనమాట. చూడండి, ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది అండ్ వర్క్ కూడా ఉంది. దాని ప్రైస్ జస్ట్ 1000 రూపీస్ లోపలే వచ్చేస్తుంది. హల్దీ కోసం ది బెస్ట్ శారీ అది. అండ్ ఇది చూడండి, బనారస్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. మొత్తం అంతా కూడా జరీతో వస్తుంది అనమాట. చాలా నచ్చింది. కాకపోతే ఈ కుర్తీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు. సో చాలా వెతికాను, చాలాసేపు వెతికాను, బట్ డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వచ్చాను. సో ఫైనల్లీ మొత్తానికి నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నేను ఇంటికి అయితే వెళ్ళబోతున్నా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం షాపింగ్ చేశానో చూసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేనైతే నా కంకటాల షాపింగ్తో మీ ముందుకైతే వచ్చేసా. యాక్చువల్గా సేల్ వచ్చేసి ఈసారి ఓకే బాగానే ఉంది అనిపించింది. నేనైతే కంప్లీట్గా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. కంప్లీట్గా అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. కొంచెం హడావిడిగా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఐఎమ్ లేట్ టు సేల్. నేను సేల్కి కొంచెం లేట్గా వెళ్ళాను ఈసారి. యాక్చువల్గా అయితే సేల్ 15th స్టార్ట్ అయింది అండ్ ఈరోజు వచ్చేసి 17th. నేను కొంచెం లేట్గా వెళ్ళాను. అండ్ వీకెండ్ టైంలో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం వల్ల, హోలీ సెలబ్రేషన్స్ అన్నింటికి వెళ్ళిపోవడం వల్ల నేనైతే రాలేకపోయాను. సో అందుకని సేల్కి కొంచెం లేట్గా వెళ్ళాను. దానివల్ల ఒక టాప్ అయితే మిస్ అయిపోయాను అనమాట. చాలా అప్సెట్ అనిపించింది. ఆ టాప్ నేను జస్ట్ ఇలా పిక్ చేసుకునే లోపు వేరే వాళ్ళు వచ్చి పిక్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. చాలా బాగా నచ్చింది నాకు ఆ టాప్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈరోజు నేను చేసిన షాపింగ్లో శారీస్లో నేను అసలు తీసుకుందామని అయితే వెళ్ళలేదు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్న శారీ అనమాట. అండ్ కుర్తీ కూడా అసలు ఏది షాపింగ్ చేద్దామా అని వెళ్ళిన ప్లాన్ అయితే ఏం కాదు. ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను, కానీ షాపింగ్ కూడా చేశాను. కంకటాల సేల్లో షాపింగ్ కోసం వెళ్ళకపోయినా షాపింగ్ చేయకుండా ఎవరైనా వస్తారా? సో మొత్తానికి నేను కూడా ఆ కేటగిరీలోకి వచ్చేసాను. సో సారీ ఒకటి ఇంకా కుర్తీ ఒకటి షాపింగ్ చేశాను అనమాట. ఇంకా 2 days బ్యాక్ అంటే సేల్ స్టార్ట్ అయిన రోజు వెళ్ళుంటే నేను డెఫినెట్గా ఆ కుర్తీ మిస్ అయ్యి ఉండేదాన్ని కాదేమో అనిపించింది నాకు. సో ఇప్పుడు శారీ చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట. ఎప్పుడు లేని కలర్, ఇంతవరకు లేని కలర్లో శారీ అయితే నేను పర్చేస్ చేశాను. సో ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా, షైన్ కూడా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి కంచి టిష్యూ అనమాట. సో ఈ శారీ వచ్చేసి కంచి విత్ టిష్యూ వస్తుంది అనమాట. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఒక బిగ్ బార్డర్ లాగా వస్తుంది. అండ్ శారీ కంప్లీట్గా ఇలానే ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి మనకి సేమ్ కలర్లో పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది అనమాట. కాకపోతే నేను దీనికి ఈ సేమ్ కలర్ కాకుండా వేరే కలర్లో బ్లౌజ్ పేర్ చేద్దాం, కొంచెం కాంట్రాస్ట్ కలర్లో పేర్ చేద్దాం అన్నట్టుగా చూస్తున్నాను. లైక్ లైట్ ఎల్లో కానీ లైట్ పింక్ కానీ అలాంటి కలర్స్లో పేర్ చేద్దాం అన్నట్టు చూస్తున్నాను. సో పేర్ చేసేటప్పుడు డెఫినెట్గా ఐ విల్ లెట్ యూ నో ఎలాంటి కలర్ తీసుకోబోతున్నాను అసలు ఈ శారీకి అని చెప్పి. అండ్ దీంతో పాటు కుర్తీ కూడా ఒకటి తీసుకున్నాను. ఈ సారీ ఏదో గీసుకుని పెట్టుకున్నట్టు ఓన్లీ ఈ కలరే తీసుకుని వద్దాము అని నాకు రాసి పెట్టిందేమో, ఈ కలరే తీసుకొచ్చాను. సో ఇది కుర్తీ అనమాట. ఇది మనకి పోచంపల్లి ప్యాటర్న్లో వస్తుంది అనమాట. ఇది ఒక సింపుల్ క్రేప్ విత్ రా సిల్క్ లాగా అనిపించింది. సాఫ్ట్ క్రేప్ కాదు, ఒక రా సిల్క్ చిన్న రఫ్తో వస్తుంది కదా, ఆ టైప్లో వచ్చింది. అండ్ 3/4 స్లీవ్స్తో. అండ్ పైన అంతా యోగ్ పార్ట్ అంతా మనకి ఇలాగా కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది. అండ్ డిజైన్ కూడా ఇలా సింపుల్ వర్క్ లాగా వచ్చింది. చూడండి, 30% డిస్కౌంట్. మన కంప్లీట్గా 60% డిస్కౌంట్ సేలు, కానీ మనకి ఇప్పుడు 30%లో ఉందన్నమాట. సో నేను చేసిన షాపింగ్ అయితే ఇదే. అండ్ ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అసలే మర్చిపోద్దు. మనకు మంచి వీడియోలో కలుద్దాం. అంటే బాయ్ గైస్.